దీని ద్వారా మనం కనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఇక్కడ మన స్కూల్ ఫిల్టర్ వాటర్ ఇవా? ఇది కదా స్కూల్ ఫిల్టర్ వాటర్. అంటే నువ్వు వర్డ్స్ అనేది ఏం కాదు. ఇవన్నీ బోర్ వాటరేనా? ఇవన్నీ బోర్ వాటరే కదా. సరే ఇది చూద్దాం. అది ఎవరి బాటిల్? అది బోర్ వాటరా? ఏ వాటర్ అది? బోర్ వాటర్. ఓకే రైట్. ఇక్కడ మిషన్ వేరే వాటర్ ఉన్నాయి ఇక్కడ మన స్కూల్లో. తెచ్చుకున్నారా? ఇంటి దగ్గర ట్యాప్లలో నల్ల వాటర్ ఏమవుతుంది? నల్ల వాటరేనా? ఇక్కడ ఏంటంటే వాళ్ళు బోర్ ప్లస్ ఈ రెండు మిక్స్ చేస్తున్నారు. నేను తెచ్చుకున్నాను సార్. అదే వాళ్ళ దగ్గర ఉంటే తీసుకున్నాం. లేకపోతే మనం మన మిషన్ బయట వాటర్ పడుతున్నాయి. బోర్ ఇప్పుడు ఇక్కడ మనం 3 రకాల వాటర్ తీసుకున్నాం. ఒకటి నల్ల వాటర్, ఇంకొకటి బోర్ వాటర్, ఇంకొకటి మన స్కూల్ ఫిల్టర్ వాటర్. సో ఇప్పుడు ఎన్ని ఖనిజాలు, ఎంత శాతం ఖనిజాలు ఉన్నాయి ఈ మీటర్ ద్వారా మనం ఒకసారి కనుక్కుందాం. లేబుల్స్ ఇటు పెట్టండి సార్ కొద్దిగా. ఇది బోర్ వాటర్. సరే ఇది చూడండి సార్. ఇక్కడ రీడింగ్ వస్తుంది 505. అంటే ఇది బోర్ వాటర్లో ఎంత ఖనిజ లవణం ఉన్నాయి? 505. అంటే 500 వరకు మిల్లీగ్రాముల 1 లీటర్కి ఇంత ఖనిజ లవణాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది మన స్కూల్ ఆర్ఓ వాటర్. సరే ఇది చూడండి. 90 ఓన్లీ 90. అంటే 90 మిల్లీగ్రాముల ఖనిజ లవణాలు అనేవి మన స్కూల్ ఆర్ఓ వాటర్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ బాబు తీసుకొచ్చిన నల్ల వాటర్ అన్నారు కదా, ఒకసారి అది కూడా సరే ఇది కూడా మిక్స్ అయింది. ఇది కొంచెం మిక్స్ అయిన వాటర్. 466 ఉంది సార్. ఇది మిషన్ భగీరథ. అది కాదు సార్, మిషన్ భగీరథ కాదు, మిక్స్డ్ మిషన్ భగీరథ. అయితే మన దగ్గర మిషన్ భగీరథ వాటర్ ఉన్నాయి. దీని చూద్దాం. ఇక్కడ మన ఇందల్వాయి ప్లాంట్ ఉంది, అందరూ ఐడియా ఉందా? ఇది అక్కడ వాటర్ అన్నారు. $259. సో మిషన్ భగీరథ వాటర్లో ఎంత ఉంది? TDS 259. ఆర్ఓ వాటర్లో ఎంత ఉంది? 89 ఉంది. అదే బోర్ వాటర్లో 500 కంటే ఎక్కువ ఉంది. సో మనం ఎంత ఉండాలనుకున్నాం? BIS అకార్డింగ్ టు BIS ఎంత ఉండాలా? మన తాగే వాటర్లో ఖనిజ లవణాలు మినిమం ఒక 300 మిల్లీగ్రాముల వరకు ఉండాలి. సో ఇప్పుడు ఇలా ఏ వాటర్ మంచిగా ఉన్నాయన్నది? బోర్ వాటర్ 500 కంటే ఎక్కువ ఉంది కదండి. 500 కంటే ఎక్కువ పనికిరాదు. 150 నుంచి మనకు 300 ఉంటే కరెక్ట్ వాటర్ అన్న. మనకు కావాల్సినంత బాడీ 300 దాటినా కూడా మనకి ఏమవుతుందంటే లవణాలు పెరుగుతుంది. కానీ మరీ ఎక్కువైతే ఏమవుతుందంటే హార్డ్ ఉంటుంది వాటర్. కొన్ని బోర్ వాటర్ తాగితే మనకి ఎట్లుంటుంది అంటే తాగితే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, తాగలేదు. ఉప్పులు ఉంటాయి వాటర్. అంటే లవణాలు అనేది ఎక్కువ కూడా ఉండదు, తక్కువ కూడా ఉండదు. ఎందుకంటే మన బాడీకి మినిమం కావాలి. అదేంటనేది 150 నుంచి యాక్సెప్టబుల్ ఉంటుంది, మనకు 500 వరకు యాక్సెప్టబుల్. అంటే ఈ లోపు ఉన్న వాటర్ మనం ఏంటంటే అసలు తాగదు, ఓవర్ అయిపోయినాయి ఏదన్నా లవణం. అంటే లవణాల శాతం ఎక్కువైతే ఏమవుతుందంటే హాట్ వాటర్ అన్నది. ఆ హాట్ వాటర్ తాగడం వల్ల మనకి ఏమవుతుందంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మన తిన్న ఫుడ్ అరగకపోవడం, మళ్ళీ ఎక్స్టర్నల్ ఏంటంటే బట్టలు ఉతికిన మురికి పోదు. మళ్ళీ మన పైపులలో కానీ తెల్లగా వాటర్ పట్టుకున్న తర్వాత బయట తెల్ల పొడి వస్తుంది, అది కాల్షియం అంటారు. ఆ కాల్షియం ఎక్కువైనా కానీ మన కిడ్నీల స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి.